బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ గుట్టుకి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీఆర్ఎస్ ను వీడిన కృష్ణమోహన్ రెడ్డి చక్రం తిప్పుతున్న మంత్రి జూపల్లి ఈ నెలాఖరులోపు చేరుతారని ప్రచారం. సోషల్ మీడియాలో జోరుగా చర్చ. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నా గద్వాల ఎమ్మెల్యే అంటూ ఒకరు, అంటే నిర్ణయం తీసుకోలేదంటే పోతారన్నట్టే కదా, అంతే కదా. అంటే కావాలని ఒక మీడియా లీక్ అన్నట్టు రాదు, అంతే. మీడియా లీక్ చేస్తారు, మీడియా లీక్ చేసి అది చేస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన ప్రచారం సాగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో కేవలం గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్న సరిత తిరుపతయ్య బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అటు పోలీస్ స్టేషన్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో పనులు జరగకపోవడంతో బీఆర్ఎస్ చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఒత్తిడి ఉన్నది నిజమే అట. సో మొత్తానికైతే ఈ నెలాఖరులోగా కేసీఆర్కు షాక్ ఇచ్చి బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇటు బీజేపీ పోవాలన్నా కాంగ్రెస్ పోవాలన్నా అన్న దానిలో ఈరోజు శశబిషలు పడుతున్న విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి.